ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీద ఆరోపణ. ఈయన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లోపల జరుగుతున్న గొడవని ఆపలేకపోయారు. సల్మాన్ గారు మిమ్మల్ని ఉత్తరప్రదేశ్కి పంపించింది పార్టీలో జరుగుతున్న గొడవని ఆపడానికి. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశారో ఆ తర్వాత ఆర్భాటాలు మొదలయ్యాయి. మీ బొమ్మని తగలబెట్టడం మొదలుపెట్టారు. మీ పార్టీ వాళ్ళని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. గొడవ పడి వీధిన పడ్డారు. ఇది వాస్తవమే. అక్కడ చాలా మంది కూడా ఇలాగే చేశారు. కానీ వాళ్ళ చరిత్ర ఏంటి? కొద్ది రోజుల ముందు ఎక్కడ్నుంచి వచ్చారు? ఎవరితో కలిసి ఉన్నారు? ఈ విషయాన్ని అందరి ముందు అడగండి. మామూలు వర్కర్కి ఇలాంటి పని ఏముంటుంది? ఆ వర్కర్ ఏం చేస్తున్నాడు? నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఎప్పుడూ బిజీగా ఉంటాం. పార్టీ పరిస్థితులు ఎప్పుడు ఇంతే. కాని మేము ఏం ప్రయత్నంలో ఉన్నామంటే అందర్నీ మాతో పాటు తీసుకెళ్లాలనే. దీని తర్వాత కాలమే సమాధానం చెప్పాలి. కానీ మీరొక కలని కాంగ్రెస్కి అమ్మేశారు. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రివైవ్ అవ్వగలదు. అవుతుంది. ఒకవేళ రాజకీయ నాయకుడు కలలు కనకపోతే అది ముందుకు వెళ్లదు. ఈ కళ జరగదని ఎవరు కూడా చెప్పలేరు. ఊహల్లో కూడా చెప్పలేము. ఈ కళ ఈ రోజు కాకపోయినా రేపైనా నెరవేరుతుంది. కానీ ఆ కళ కోసం 17 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఇన్నేళ్లలో జరిగింది ఈ 7 ఏళ్లలో ఎలా జరుగుతుంది? దాని గురించి ప్రయత్నించాలి. మా దగ్గర అలాంటి పవర్ ఉంది. చాలా పెద్ద పవర్ ఉంది. సోనియా గాంధీ గారు మాతో ఉన్నారు. నిజం కాదా? మీ కళని ప్రజలు బద్దలు కొట్టేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లోక్సభ ఎలక్షన్ జరిగింది. 6 విధానసభ ఎలక్షన్లు జరిగాయి. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. లేదు, అలా కాదు. ఇంతకుముందు అక్కడ జరిగిన ఎలక్షన్స్ లో మేము గెలిచామా ఏంటి చెప్పండి? అందరూ అన్ని చోట్ల గెలవలేరు కదా. ఈసారి మా దగ్గర సర్వే వచ్చింది. ఆ సర్వేలో 20% ఇంక్రీజ్ చూపించాం. ఎన్నికలు వచ్చాయంటే అందరికీ కూడా అర్థమైపోతుంది ఎక్కడున్నాం, ఎక్కడ లేము అని. ఇలహాబాద్ ఎక్కడైతే పండిత్ నెహ్రూ గారు పుట్టారో, ఎక్కడైతే ఇందిరా గారు ఉన్నారో ఆ చోట్లో అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 660 ఓట్లు పడ్డాయి. నేను దీనికి ఒప్పుకుంటాను. ఈ విషయంలో మేము సిగ్గుపడాల్సిందే. ఈ విషయం ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ప్రతినిధిగా చేశారో అక్కడ ఈరోజు ఎవరు గెలిచి వచ్చారు? మిగతా వాళ్ళని చంపేసి, గెలిచిన వాళ్ళని చంపేసి జైల్లో ఉండే ఎన్నికల్లో గెలిచి వస్తున్నారు. ఇప్పుడు ఆ అసహ్యం నాకే కాదు, దేశం మొత్తానికి కదా. దాని బాధ్యత మీరు నేను కదా. ఎక్కడైతే రాహుల్ గాంధీ ఇంకా సోనియా గాంధీ గెలిచి వస్తున్నారో అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. లేదు, అలా కాదు. అన్ని చోట్ల ఓడిపోలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందులో సగం సీట్లు మేం గెలిచాం. కొన్ని చోట్ల బసవాతో మాకు ఒప్పందాలు కూడా ఉన్నాయి. కానీ బసవాతో ఎక్కడ ఒప్పందమైతే ఉందో అక్కడ సిగ్గుపడాల్సిన విషయం, వాళ్ళు మమ్మల్ని వదిలేసి ఇంకొకళ్ళ వైపు వెళ్లారు. యూపీలో ఎంత ఉగ్రవాదం ఉందో. నేనేమంటున్నానంటే ఓపెన్ గా అంటున్నా, రేపు ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా లేకపోతే ములాయం సింగ్ ఈ రోజు ఎన్ని సీట్లయితే గెలుచుకున్నారో అందులో 1 సీటు గెలుచుకున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాజకీయాలు వదిలేస్తాను. ఆయన పవర్ లో లేకుండా ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఏది చెప్పమన్నాడు చూద్దాం. సల్మాన్ గారు, సెంట్రల్లో మీ ప్రభుత్వం ఉంది. మీరు కూడా ఇలాంటి ఒక దారిని ఎంచుకోవచ్చు. నేను ఎంచుకోవాలనుకోలేదు. చెప్పాలంటే మాదొక బాధ్యత గల పార్టీ. ఈ దేశంతో మాకు ఎన్నో బంధాలు, అనుబంధాలు మిగిలి ఉన్నాయి. మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. మాకిక్కడ ప్రజల దగ్గర మర్యాద కూడా ఉంది. మేము రౌడీయిజం చేయడం కోసం రాజకీయాల్లోకి రాలేదు. తీర్మానం రాహుల్ గాంధీ గారు మాత్రమే. యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయన చూడండి, మేము రాహుల్ గాంధీని యూజ్ చేయాలనుకుంటే ఆయన ప్రతి ఒక్క చోట యూపీలో తిరుగుతున్నారు కదా. మేము రాహుల్ గాంధీ గారిని అడిగాం, ఖచ్చితంగా అడిగాం. మీరు ముఖ్యంగా యూపీలో ఏం చేయాలనుకుంటున్నారని అడిగాం. మేము వ్యవసాయం చేయడానికి భూమి కావాలని ఆయన్ని అడిగాం. మేం భూమి సిద్ధం చేసిన తర్వాత రంగంలోకి దిగండి అని చెప్పాం. ఆయన బాగా గమనిస్తారు, మంచి ఆలోచనలు చెప్తారు, బాగా మాట్లాడతాం. కానీ కష్టపడ్డామనేది మాకు సంబంధించింది కదా. మేము ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయించి గెలిపించమని అడగటం తప్పు కదా. అది ఖచ్చితంగా తప్పు. కానీ కష్టపడడానికి బదులు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ పడుతూ వస్తున్నారు. లేదు, అలాంటిదేమీ లేదు. ఇంతకుముందు యూపీలో చాలా గొడవలు జరిగాయి. అదేంటంటే చరిత్రలో అక్కడే ఎక్కువ గొడవలు జరిగాయి. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎవరో ఒకరు పత్రికా విలేకరి దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అది పెద్ద గొడవ అవ్వదు కదా. గ్రౌండ్లోకెళ్లి నిలబడితేనే అది పెద్ద గొడవ అవుతుంది. గ్రౌండ్ లో నిలబడ్డానికి ఎవరున్నారు చెప్పండి? అక్కడ ఏం జరిగిందో అడగండి. మా మెంబర్ను కూడా అడగండి. ఎక్కడా గొడవలు జరగలేదు. ఇంకో రెండో విషయం, శ్మశానంలో ఎప్పుడు ఎక్కడా గొడవలు జరగవు. గొడవ వీధిలోనే జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రజలు మీ దగ్గర ఇలా అంటున్నట్టు మీకు అనిపించలేదా? గడిచిన కాలం మళ్లీ రాదు, కానీ పోయింది పోయినట్టే అని. ఇప్పటి వరకు అలా చెప్పడం నా చెవులతో నేను వినిందే లేదు. ఇప్పటికైతే ఇదే అడుగుతున్నాం, వీళ్ళ నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని. అన్ని వైపుల నుంచి శబ్దం వస్తుంది, మమ్మల్ని కాపాడండి కాపాడండి అని. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కాపాడాలి. ఆ ప్రయత్నంలోనే మేము ఉన్నాం.
అక్కడ విజయం సాధిస్తామని పూర్తి నమ్మకంతో మేమున్నాం. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ రోలో మీరు. ఇప్పుడు చూశారంటే ములాయం సింగ్ ప్రభుత్వం ఉంది కదా, దాన్ని మీరు ఎరాడిక్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ టైం మాయావతి ప్రభుత్వం వచ్చిందంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మీరు ఒకవేళ మాయావతితో ఎరాడిక్ చేయడానికి ప్రయత్నిస్తారా, లేదా నిజంగానే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని సరిచేస్తారా? చూడండి, మీరు ఎరిడికేషన్ గురించి చెప్పారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీకు ఎదుగుదల ఉండదు. మేము ఎదుగుదలనే నమ్ముతున్నాం. ఒకళ్ళని నిలబడి ఒకళ్ళు కూర్చోడానికి మేము ఇష్టపడం. మేము అనుకుంటుంది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రజలు పనిచేయడానికి ఆర్డర్లు వచ్చాయి. ఎలక్ట్రికల్ సంస్థలు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వచ్చాయి. ఈ రోజు కమ్యూనికేషన్ దారి కూడా చూపించారు. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ ని డెవలప్ చేయడం కోసం ఒక అద్భుతమైన సంస్థ, ఒక మంచి ప్రోగ్రామ్ ని మన కోసం సిద్ధం చేశారు. రూరల్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, ఇండియా కట్టుబాట్ల గురించి కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీకు గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇదే సల్మాన్ గారు, మీరు తెర వెనక మాయావతి గారితో చేతులు కలిపారా ఏంటి? తెర వెనకమాల ఏదైనా చేయాలంటే అప్పుడు ఒక పెద్ద తెరే దీనికోసం కావాలి. అది నేను ఏమనుకుంటున్నానంటే, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే బైసాలి వదులుకోవాలి. బైసాకి సహాయంతో మేము ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. మా అందరికీ యూపీలో స్థానం దక్కుతుంది, అవకాశం ఉంది. ఇంకా మేమేమనుకుంటున్నామంటే, వెనక నుంచి ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. ముందున్న వాళ్ళు దిగిపోయి వెళ్లేంత వరకు మేము ముందుకు వెళ్ళలేము. అప్పుడు మా ప్రయత్నం మా కాళ్ళ మీద మేము నిలబడతాం. అందరూ కలిసి ఒకటిగా వెళ్ళాలి. కాంగ్రెస్ వాళ్ళ జెండాని ధైర్యంగా ఎగరవేయాలి. అది జరుగుతుందని పూర్తి నమ్మకం మాకు ఉంది. అలాగే చేస్తాం. ఇంకా మీరు మాకు తోడుగా ఉంటారు. కాలం కూడా మాకు